Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. ఎందుకు సార్ అంటే ఈ ప్రీవియస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే అప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని మనం బేస్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇలా రావడానికి అవకాశం ఉంటది, ఎక్కువగా ఈ మోడల్స్ కవర్ చేస్తున్నాడు, ఎక్కువగా ఈ చాప్టర్ మీద బేస్ చేస్తున్నాడు అని క్వశ్చన్స్ మనం చేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఒకటికి రెండు సార్లు ఒకసారి అయితే చూడాలి. ఓకేనండి. సో అయితే ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేసే ముందు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటి అంటే సార్ ఎన్టీపీసీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, లేదా కొంతమంది ఏమో గ్రూప్ డి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, కొంతమంది ఏమో ఇంకా సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, లేదా ఎంటీఎస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబట్టి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గ్రూప్ డి క్వశ్చన్సా, ఎన్టీపీసీ క్వశ్చన్సా, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్సా అని కాదండి. సో మీరు అక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇది ఒక మోడల్ గా మీరు భావించాలి. ఒక క్వశ్చన్ ని చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్సర్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. దాని తర్వాత మనకి ఏం తెలియాలి సార్ అంటే ఇది ఏ మోడలో తెలియాలి. ఓకేనా అండి. క్వశ్చన్ చూసిన వెంటనే ఇది ఈ మోడల్ అని నువ్వు గుర్తించగలిగావు అంటే నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేస్తావు సార్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతావు. అంతేగాని ఇది గ్రూప్ డిలో వచ్చింది ఎన్టీపీసీలో రాదు, ఇది గ్రూప్ డిలో వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ లో రాదు, ఇది గ్రూప్ డిలో వచ్చింది లేదా సిహెచ్ఎస్ఎల్ లో రాదు అని చెప్పి అలాంటి అపోహల్లో ఉండొద్దండి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇది ఒక మోడల్. ఈ మోడల్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ దేంట్లో అయినా రావడానికి అవకాశం ఉంది. మరి అలాంటి క్వశ్చన్స్ ని మనం ఎలా చేయాలనే చూడాలి తప్ప నాకు ఇవే కావాలి, నాకు గ్రూప్ డి క్వశ్చన్లే కావాలి, ఎన్టీపీసీ క్వశ్చన్లే కావాలి అని చెప్పి ఎవ్వరు అనుకోవద్దండి. ఓకేనండి. ఒక్కసారి వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రావడం అనేది చాలా రేర్ గా ఉంది. సో అందుకని మనం ఏం చేయాలి సార్ అంటే దాన్ని ఒక మోడల్ గానే భావించాలి. ఆ మోడల్ క్వశ్చన్ ని మనం ఎలా చేయాలి అనేది చూడాలి. ఓకేనా. మరి అంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్ లో యావరేజెస్ గురించి ఒక 2 వీడియోస్ చేసాం. దాంట్లో యావరేజెస్ ని బేస్ చేసుకొని ఎక్కువగా ఏ మోడల్స్ అడుగుతున్నాడో వాటి గురించి మాట్లాడాం. మరి ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం సార్ అంటే గ్రూప్ డి కి సంబంధించి ప్రతి టాపిక్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. ఏ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో, ఏ మోడల్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయో, ఓకేనా, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు వస్తున్నాయో వాటిని మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం సార్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబోతున్నాం. ఒక్కసారి క్లియర్ గా నీట్ గా విన్నట్లయితే మీకు ఆ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఎవరైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి సార్, నాకు అమౌంట్ తో పని లేదు సార్, నాకు పర్ఫెక్ట్ గా కోచింగ్ కావాలి సార్ అంటే మన దగ్గర ఉన్న ఇక్కడ కోచింగ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాన్ని మీరు ఒకసారి మన యాప్ విజిట్ చేయండి. ఆ యాప్ లో కోర్సును అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కోర్సు గురించి వాటి గురించి పక్కన పెట్టేస్తే టాపిక్ లోకి వెళ్ళిపోయి క్వశ్చన్స్ చూద్దాం. చూడండి. మరి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే నీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఏం సార్ ఇది అంటే ఇది ఏ టాపిక్ లోది ఫస్ట్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ సెకండ్ ఇది ఏ మోడల్, ఏ మోడల్లో చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది అన్న విషయం తెలియాలి. నువ్వు అది తెలియకుండా క్వశ్చన్ కనిపించిన వెంటనే కన్ఫ్యూజ్ అయిపోయి లేదా నేనేదో బట్టి పడతాను 10 క్వశ్చన్ నేర్చుకుంటాను 5 క్వశ్చన్ నేర్చుకుంటాను అంటే టైం వేస్ట్. ఇది ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది. దగ్గరగా 7-8 సంవత్సరాల క్రితం వచ్చింది. మరి ఈ క్వశ్చన్ నువ్వు చేయలేని స్టేజ్ లో ఉంటే దీనికే ఎక్కువ టైం నువ్వు కేటాయిస్తున్నట్లయితే ఇప్పుడు వచ్చే క్వశ్చన్ మనం చేసే అంత ఉండదండి. ఓకేనా. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 12 members was 8, okay, while the average score of the another group n members was 10, okay, if the combination average was 9.2, okay, then find the value of n. చూడండి 12 మంది సభ్యులు గల సమూహం యొక్క సగటు 8 కాగా n మంది సభ్యులు, ఓకేనా, n మంది సభ్యుల యొక్క సమూహం యొక్క సగటు 10, ఓకే. మరి ఉమ్మడి సగటు 9.2 అయితే n విలువ ఎంత? మరి n విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనండి. సో దీన్ని నేను ఏ విధంగా చేస్తున్నాను చూద్దాం. దీని మీనింగ్ చెప్పడం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎలా చేయాలి, అవన్నీ ఇక్కడ ఉండవండి. అవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి. అంతేగాని ఇక్కడ వాటి గురించి చెప్పాలి అంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను కాన్సెప్ట్ చెప్పకుండా డైరెక్ట్ గా తీసుకుంటాను. చూడండి మరి ఇక్కడ 2 సమూహాలు ఉన్నాయి. చూడండి. సో దీన్ని ఏమందాం సార్ అంటే మొదటి సమూహం అందాం. మరి దీన్ని ఏమందాం సార్ అంటే రెండవ సమూహం అందాం. ఓకే. మరి మొదటి సమూహంలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఓకే. మరి రెండవ సమూహంలో ఎంతమంది ఉన్నారు సార్ అంటే n మంది. సో వాడు అడుగుతుంది కూడా ఆ n మందే ఎంత అని అడుగుతున్నాడు. ఓకే.
మరి వీళ్ళ యొక్క యావరేజ్ 12 మంది యొక్క యావరేజ్ ఎంతో చెప్తున్నాడు. మరి 12 మంది యొక్క యావరేజ్ ఎంతకి సమానం సార్ అంటే 8కి సమానం. మరి n మంది యొక్క యావరేజ్, మరి n మంది సభ్యుల యొక్క యావరేజ్ ఎంతకి సమానం సార్ అంటే 10కి సమానం. మరి వీళ్ళిద్దరిని కలిపితే చూడండి, మరి ఇక్కడ ఉన్న 12 మందిని, ఇక్కడున్న n మందిని, వీళ్ళందరినీ మనం ఒక గ్రూప్ లో పడేస్తే వాళ్ళ యొక్క యావరేజ్ కాంబినేషన్ లో యావరేజ్ ఎంత సార్ అంటే 9.2. ఇది వాడు చెప్తుంది. ఓకేనండి. మరి యావరేజ్ 9.2 అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే n యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మరి దీన్ని నేను ఏ విధంగా తీసుకుంటున్నానో చూడండి. మరి ఇక్కడ 8కి 9.2కి డిఫరెన్స్ ఎంత సార్ అంటే జస్ట్ 1.2. సో దీని వాల్యూ 1.2. నెక్స్ట్ 10కి 9.2కి డిఫరెన్స్ ఎంత సార్ అంటే జస్ట్ 0.8. సో ఈ విధంగా మనం తీసుకుంటే సరిపోయింది. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి, దీన్ని ఎలా క్యాన్సిల్ చేస్తున్నానో చూడాలి. మరి పాయింట్కి పాయింట్ క్యాన్సిల్. మరి ఇక్కడ 4 ఎక్కం, 4 రెళ్ళు ఎంత సార్ అంటే 8, మరి 4 మూళ్ళు ఎంత సార్ అంటే 12. అయిపోయింది. సో ఇది నువ్వు కనుక్కోగలిగావు అంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఇది నేను కనుక్కోలేకపోయాను సార్ అంటే నేను చేయగలిగేది ఏం లేదు. చూడండి, మొదటి దాంట్లో ఉన్న సభ్యులు 2 భాగాలు, మరి రెండో దాంట్లో ఉన్న సభ్యులు 3 భాగాలు. ఓకే, చూడండి, మరి 2 భాగాల విలువ ఎంతకి సమానం? 12కు సమానం. మరి 2 భాగాలు 12 ఎందుకు అయింది సార్ అంటే ఇంటూ 6 చేసాం. మరి 6 రెళ్ళు 12 అయినప్పుడు మరి 3 భాగాలు ఎంతకి సమానం? nకి సమానం. దీన్ని ఇంటూ 6 చేసినప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి? ఇంటూ 6 చేయాలి. 6 మూళ్ళు ఎంత సార్ అంటే 18. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది చెయ్యాల్సిన విధానం. ఇదేంటిది? జనరల్ గా మనం మాట్లాడితే. మరి ఇలాంటి క్వశ్చన్స్ చూసి 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 ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతా ఉంటాడు వాడు. 2015 నుంచి కూర్చుంటాడు 2025 వరకు. అప్పుడు వాడు ఇలా చేస్తాడా సార్ అంటే చేయడండి. మరి వాడేం చేస్తాడో ఒకసారి చూద్దాం. వాడికి కావాల్సింది చూద్దాం. చూడండి, మరి ఇది మొదటి సమూహం అంటాడు, మరి దీన్ని ఏమంటాడు సార్ అంటే రెండవ సమూహం అంటాడు. మరి యావరేజ్ చూడండి, మరి మొత్తం ఎంత సార్ అంటే 9.2. సో వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 కదా యావరేజ్. చూడండి, 8లో నుంచి 9.2ని తీసేస్తాడు. మొదటి 12 మంది కదా. సో చూడండి ఏం చేస్తాడు సార్ అంటే ఇక్కడ రాద్దాం కావాలంటే. మొదటి దాంట్లో ఉంది 12 మంది, మరి రెండవ దాంట్లో ఉంది n మంది. చూడండి, మరి మొదటి దాంట్లో 12 మంది, సగటు ఎంత? 8కి 9.2కి డిఫరెన్స్ ఎంత? 1.2. మరి ఇక్కడ వచ్చిన వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి సార్ అని చెప్పా. అయిపోయింది. నెక్స్ట్ వీడి దగ్గరికి వద్దాం. మరి n మంది ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు మార్కులు ఎంత? 10. మరి యావరేజ్ గా సగటు ఎంత? 9.2. డిఫరెన్స్ ఎంత సార్ అంటే 0.8. మరి దీని వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. సో వెంటనే ఇక్కడ ఏం చేస్తాడు? 0.8. అయిపోయింది. సో వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, పాయింట్ కి పాయింట్ క్యాన్సిల్. మరి 4 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, మరి 4 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. అయిపోయింది. చూడండి, మరి 2 ఎన్నిసార్లు సార్ అంటే 2 6లు 12 అయినప్పుడు మరి 3 6లు ఎంత అవుతుంది సార్ అంటే 18 అవుతుంది అని విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకుంటాడు. సో ఇంత స్పీడ్ గా తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వేమవుతావు సార్ అంటే సక్సెస్ అవుతావు. అంతే తప్ప నేను ఇంకేదో చేస్తాను, ఈ క్వశ్చన్ ఆలోచిస్తాను, ఇది ఏ మోడల్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తా ఉంటే నీ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా అండి. సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది ఒక మోడల్ అంతే. ఇలాంటి మోడల్ దేంట్లో రాలేదు చెప్పండి? ఎన్టీపీసీ లో రాలేదా? ఏఎల్పీలో రాలేదా? గ్రూప్ డి లో రాలేదా? ఎస్ఐ కానిస్టేబుల్ లో రాలేదా? ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి మీరు తిప్పినట్లయితే ఇలాంటి క్వశ్చన్లు 1 కాదు 10-20 క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 2 గురించి మాట్లాడదాం. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. చూడండి, Shyam deposit X rupees for 2 years at 8% per annum compound interest. Okay. Next తర్వాత చూడండి, which is 72,900. Okay. Then what is the value of X? చూడండి, శ్యామ్ సంవత్సరానికి 8% చక్కెర వడ్డీ రేటున 2 సంవత్సరాల పాటు X రూపాయలను డిపాజిట్ చేశాడు. ఓకే, అది 72,900 అయ్యింది. ఓకే, అయినా అప్పుడు ఎక్స్ యొక్క విలువ ఎంత? మరి ఎక్స్ యొక్క విలువ అంటే ఏంటిది? అతను డిపాజిట్ చేసిన డబ్బు. చూడండి, మరి దీన్ని నేను ఎలా కనుక్కుంటున్నానో చూడాలి. చూడండి, నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ప్రిన్సిపల్. మరి వాడు నాకు ఇచ్చింది ఏంటి సార్ అంటే అమౌంట్. అమౌంట్ ఉంటే ప్రిన్సిపల్ వస్తుంది, ప్రిన్సిపల్ ఉంటే అమౌంట్ వస్తుంది. ఓకేనా అండి. చూడండి, మరి ఇక్కడ 8%. మరి 8% ఏమని రాయొచ్చు సార్ అంటే 2/25. ఓకేనా అండి. మరి నేను తీసుకున్నదేమో 25 భాగాలు,
ఒక 2 భాగాలు వడ్డీ. ఓకేనా, 2 సంవత్సరాలకు తీసుకున్నాను కాబట్టి ప్రిన్సిపాల్ 25 హోల్ స్క్వేర్. చూడండి, నేను తీసుకున్న సొమ్ము ఎంత సార్ అంటే 25 హోల్ స్క్వేర్. 2 భాగాలు వడ్డీ, నేను తీసుకుంది 25 భాగాలు, 2 భాగాలు వడ్డీ అంటే నేను చెల్లించాల్సింది 27 భాగాలు. 2 సంవత్సరాలకు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను సార్ అంటే హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఓకేనా, మరి ఇక్కడ చూడండి 25 హోల్ స్క్వేర్ ఎంతకి సమానం సార్ అంటే 625, 625కి సమానం. ఓకే, మరి ఇక్కడ చూడండి 27 హోల్ స్క్వేర్ ఎంతకి సమానం సార్ అంటే 729కి సమానం. మరి 729 వాల్యూ ఏమైంది, దాని పక్కన ఒక 2 సున్నాలు వచ్చినాయి. మరి దీని పక్కన కూడా ఏమొస్తాయి, ఒక 2 సున్నాలు వస్తాయి. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతే తప్ప నువ్వు ఇంకేదో వేరే ఆలోచిస్తే ఏమవుతుంది, టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు సార్ అంటే దీన్ని ఒక మోడల్ గానే చూడు, వేరే చూడొద్దు. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, కొంత వడ్డీ రేటుకి కొంత కాలానికి ఇచ్చాడు. ఓకే, ఇస్తే వచ్చిన మొత్తం ఎంతో చెప్తున్నాడు. వచ్చిన మొత్తం ఎంత, వాడికి కావాల్సిన ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. దానికోసం నువ్వు ఏ మెథడ్ వాడతావు అనేది నీ ఇష్టం. విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పిన వాడే ముందుంటాడు. ఇంకా కొంతమంది అసలు ఇది కూడా తీసుకోరు. చూడండి ఇంకా ఎలా తీసుకుంటారో చూద్దాం. అక్కడ చూడంగానే 8%, సో 2/25 అని అర్థమైపోయింది. అంటే తీసుకున్నది 25 భాగాలు, 2 భాగాలు వడ్డీ కాబట్టి 27 భాగాలు అయింది. ఓకేనా అండి, మరి 27 ఎంత సార్ అంటే 729. అంటే నేను వాడికి చెల్లించే అమౌంట్ ఎంత సార్ అంటే 729. మరి ఆ 729 వాల్యూవే 72900కి ఈక్వల్ అయితే నాకు కావాల్సింది అసలు ఎంత ఉంది 25. 2 సంవత్సరాలు కాబట్టి 25 ఎంత సార్ అంటే 625. మరి 625 వాల్యూ ఎంత అని చెప్పి విత్ ఇన్ సెకండ్స్ లో వాడు తీసుకుంటాడు. ఇక్కడ ఒక 2 సున్నాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని వస్తాయి, ఒక 2 సున్నాలు. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా ఇంకే విధంగా చేస్తే నీ టైం వేస్ట్ అవుతుంది. లేదు సార్ నా దగ్గర ఇంకా ఈజీ మెథడ్ ఉంది అంటే షూర్, ఖచ్చితంగా మీరు నాకు సెండ్ చేయండి. ఆ మెథడ్ ని నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమంటున్నాడో, దేన్ని బేస్ చేసుకొని వచ్చింది, ఇది మనకి దేని నుంచి వచ్చింది సార్ అంటే చూడండి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చింది. ఓకే చూద్దాం, చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 30% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్, ఓకే, and a 10% of discount offered on the market price, okay, then find the profit percentage. చూడండి మార్కెట్ ధర దాని అసలు ధర కంటే 30% ఎక్కువగా ఉంది. ఓకే, మరియు మార్కెట్ ధర పైన 10% తగ్గింపు అందిస్తే అతని యొక్క లాభ శాతాన్ని కనుగొనండి. మరి అతనికి ఏం కావాలంట, లాభ శాతం కావాలి. మరి కాస్ట్ ప్రైస్, మరి కొన్న వెల ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటుంది. మరి నేను కొన్నది ఎంతకి సార్ అంటే 100 రూపాయలకి కొన్నానండి. ఓకే, 30% ఎక్కువ ధరని ముద్రించాను. మరి 100లో 30% అంటే ఎంత సార్ అంటే 130. ఓకేనా, 30% అధిక ధరని, 100లో 30% అంటే 30 రూపాయలు కాబట్టి ఆ వస్తువుని ఎంతకు అమ్ముదాం అనుకున్నాను, 130కి అమ్ముదాం అనుకున్నాను. 100 రూపాయల వస్తువుని 130కి అమ్ముదాం అనుకున్నాను. మరి అమ్మే క్రమంలో చూడండి, సేల్ చేసే క్రమంలో 10% డిస్కౌంట్ ఇచ్చాను. 130లో 10% అంటే 13 రూపాయలు. 130లో 13 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను అంటే దాన్ని ఎంతకు అమ్ముతున్నాను, 117 రూపాయలకి అమ్ముతున్నాను. అయిపోయింది. ఇప్పుడు దానివల్ల నాకేమొచ్చింది, లాభం అన్నా రావాలి, నష్టం అన్నా రావాలి. మరి లాభం వచ్చిందో నష్టం వచ్చిందో ఎవరు డిసైడ్ చేస్తాడు సార్ అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. నేను కొన్నది ఎంతకి, 100 రూపాయలకు కొన్నాను. మరి అమ్ముతుంది ఎంతకి, 117 రూపాయలకు అమ్ముతున్నాను. 100 రూపాయలకి కొని 117 రూపాయలకి అమ్ముతున్నాను అంటే ఖచ్చితంగా నాకేమొచ్చి ఉంటది అంటే లాభమే వచ్చి ఉంటది. అదే ఎంత సార్ అంటే 17%. ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమంటున్నాడు. The cost of 10 chairs is equal to the 4 tables. Okay, the cost of 15 chairs and 2 tables equal to 2000 rupees. Okay, the cost of 1 table is, చూడండి ఏమంటున్నాడు, 10 కుర్చీలు 4 బల్లలకు సమానం. ఓకే, 15 కుర్చీలు మరియు 2 బల్లల యొక్క ధర 2000కి సమానం అయితే ఒక్కొక్క బల్ల ఖర్చు ఎంత? మరి ఒక్కొక్క బల్లని ఎంత కొనొచ్చు అంటున్నాడు. చూద్దాం. చూడండి మరి ఇక్కడ వాడు ఒక విషయం చెప్తున్నాడు. ఏమని సార్ అంటే 10 కుర్చీలు 10 చైర్స్. మరి 10 చైర్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ సార్ అంటే 4 టేబుల్స్. ఓకేనా అండి, 4 బల్లలకి ఈక్వల్. ఓకే, మరి దీన్ని బేస్ చేసుకొని నేను వాళ్ళిద్దరి మధ్య ఒక రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి
మరి ఏం సార్ రేషియో అంటే చైర్ వచ్చేసి 4 రూపాయలు, టేబుల్ వచ్చేసి 10 రూపాయలు. లేదా ఇక్కడ రాద్దాం చైర్. మరి చైర్ ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు లేదా 4 రూపాయలు అనుకో, నో ప్రాబ్లం. మరి టేబుల్ వచ్చేసి ఎన్ని భాగాలు సార్ అంటే 10 భాగాలు. ఎనఫ్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఇప్పుడు వాడు ఏం చేశాడు సార్ అంటే 15 కుర్చీలు. మరి చైర్ ఒక్కోటి ఎంత 4 చూడండి. మరి 15 కుర్చీలు కాబట్టి 15 4 ఎంత సార్ అంటే 60 భాగాలు ఖర్చు చేశాడు. మరి 2 బల్లలు, మరి బల్ల ఎంత సార్ అంటే టేబుల్ ఎంత 10, ఓకేనా అండి. మరి ఒక్కోటి 10 కాబట్టి 2 10లు ఎంత సార్ అంటే 20 భాగాలు ఖర్చు చేశాడు చూడండి. మరి ఇక్కడ వీడు ఏం చేశాడు, కుర్చీలకేమో 60 భాగాలు, టేబుల్స్కేమో 20 భాగాలు. అంటే వాడు ఖర్చు పెట్టింది మొత్తం 80 భాగాలు. మరి ఆ 80 భాగాల విలువ ఎంతకి సమానం, 2000కి సమానం. అయితే నువ్వు అడుగుతుంది ఏంటిది, ఒక టేబుల్ ఖర్చు. మరి టేబుల్ ఎన్ని భాగాలకి సమానం, 10 భాగాలకి సమానం కాబట్టి 80 భాగాలు 2000 అయితే నాకు కావాల్సింది జస్ట్ 10 భాగాలు. మరి ఆ 10 భాగాల విలువ ఎంతో ఒకసారి చూద్దాం చూడండి. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 2 16, నెక్స్ట్ 8 5 40, దాని పక్కన ఒక 0. సో ఎంత వచ్చిందండి ఆన్సర్, జస్ట్ 250. ఉందా సార్ 250 అంటే ఖచ్చితంగా ఆప్షన్ డి లో ఉంటుంది. మరి ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2022లో రావడం జరిగింది, ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చండి. ఇది కూడా రాయాలా సార్ అంటే ఎవరో అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం రాయాలి అని రాయడం తప్ప ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఇది కూడా రాయరు. ఇంకా స్పీడ్ గా మాత్రమే చేయడానికి అలవాటు పడాలి, ఓకేనా అండి. సో మీరు ఇంకా స్పీడ్ గా చేయాలి నేను చేసేదానికంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. మరి క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఏమంటున్నాడు. The ratio of two numbers is 3:4. Okay, if 3 is added to each of them, okay, their ratio become 10:13. Okay, find the original number. చూడండి, 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. ఓకే, ప్రతి సంఖ్యకు 3ను కలిపిన వాటి నిష్పత్తి 10:13 అవుతుంది. ఓకే, అయినా ఆ సంఖ్యలు కనుగొనండి. దీనికి నేను ఎన్ని రకాలుగా చెప్పాను సార్ అంటే 5 నుంచి 6 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పాను. మరి ఇప్పుడు అలా చెయ్యాలా సార్ అంటే చెయ్యాల్సిన అవసరం లేదు. గో టు ఆప్షన్ మెథడ్. మరి ఒకటేమో 3 మల్టిపుల్, ఒకటేమో 4 మల్టిపుల్ అయి ఉండాలి. మరి ఇది 3 మల్టిపుల్ 4 మల్టిపుల్, 3 మల్టిపుల్ 4 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ కాదు, అదైతే కాదు. నెక్స్ట్ 3 మల్టిపుల్ 4 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. మరి 3 కలిపితే అది ఏమవ్వాలి, 10 మల్టిపుల్ అవ్వాలి. 9కి 3 కలిపితే 10 మల్టిపుల్ కాదు, 12కి 3 కలిపితే 10 మల్టిపుల్ కాదు, 27కి 3 కలిపితేనే 10 మల్టిపుల్ అవుతుంది. ఇదే నా ఆన్సర్, కావాలంటే చెక్ చేసుకోండి. మరి 36కి 3 కలపండి, ఎంత అవుతుంది, 39 అవుతుంది. ఖచ్చితంగా ఏమవుతుంది, 13 మల్టిపుల్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఆన్సర్ చేయగలుగుతావో అప్పుడు ఈజీగా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇలా కాకుండా నువ్వు ఇంక వేరే మెథడ్ ద్వారా వెళ్ళి సో నేను జనరల్ మెథడ్ చేస్తాను, దీన్ని ఎక్స్ అనుకుంటాను, దీనికి 3 కలుపుతాను, దీన్ని వై అనుకుంటాను, దీనికి 4 కలుపుతానంటే టైం వేస్ట్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు, ఓకేనా అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఏం సార్ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, ఆన్సర్ పెద్దగా ఉండిద్దా అంటే ఆన్సర్ చాలా చిన్నగా ఉంది. చూడండి, మరి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని అడుగుతున్నాడు. చూడండి, అంజలి borrowed 22,500 rupees for 2 years at a rate of 6% simple interest per annum. Okay, next తర్వాత చూడండి. And the same day she lent his amount to Ashok a compound interest for same interest rate of interest for same time. Okay, how much loss or profit will she make? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ అంజలి సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ చొప్పున 2 సంవత్సరాల పాటు 22,500 రూపాయలని అప్పుగా తీసుకుంది. ఓకే, మరియు అదే రోజు అదే వడ్డీకి చూడండి, మరియు అదే రోజు అదే వడ్డీకి మరియు అదే సమయానికి అశోక్ కి చక్కెర వడ్డీకి ఆమె ఇచ్చింది. ఓకే, అప్పుడు ఆమెకు ఎంత నష్టం లేదా లాభం? ఓకేనండి. మరి కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి తీసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఏమొచ్చింది, ఖచ్చితంగా లాభమే వచ్చింది. మరి ఆ లాభమే ఎంత అంటున్నాడు. నువ్వు ఇచ్చిన సొమ్ము ఎంత, నువ్వు ఇచ్చిన సొమ్ముని ఏమనుకోవాలి ఎప్పుడు 100%. మరి నువ్వు అతని దగ్గర అప్పుగా తీసుకుంది ఎంత, 100%. ఆ 100%నే తీసుకెళ్లి ఎవరికి ఇచ్చావు సార్ అంటే మన అశోక్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఆ 100%ని తీసుకెళ్లి అశోక్ కి ఇచ్చావు. మరి నీకు వచ్చే లాభం కావాలి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొదట 2 సంవత్సరాలకి ఇచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ కి, మరి ఆమె వేరే వాళ్ళకి ఇచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి. 2 సంవత్సరాలకి ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కనుక్కోవడానికి దీన్ని ఏం చేయమన్నాను, x² / 100.
ఆర్ఆర్లు 36 డివైడెడ్ బై 100 అంటే ఎంత సార్ అంటే 0.36%. ఎనఫ్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా తీసుకుంటే నీకు ఆన్సర్ ఏమైపోయింది సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. నాకు అర్థం కాదు సార్ అంటే పక్కకు తీసుకెళ్ళి కట్ చేసుకో. ఓకేనా? దీన్ని అటు తీసుకెళ్ళు, పాయింట్ల కోసం జీరోలు పెట్టుకో, ఏదైనా చేసుకో, నీ ఇష్టం. లేదు సార్ నాకు అర్థమైంది సార్ అంటే షూర్, ఖచ్చితంగా చూడండి ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ చేయి. ఓకే, మరి ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే పాయింట్లు పోవాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై ఏం చేయాలి? 100 చేయాలి. ఓకేనా? మరి ఇప్పుడు క్యాన్సిల్ చేయి. 25 4 ఎంత సార్ అంటే 100. మరి 25 9 ఎంత సార్ అంటే 225. నెక్స్ట్ 4 1 4 ఎన్ని సార్లు సార్ అంటే 9 సార్లు. పాయింట్ పోయింది కదా. సో 9 9s ఎంత సార్ అంటే 81. అంటే అతనికి వచ్చిన లాభం ఎంత సార్ అంటే 81 రూపాయలు. ఎక్కడుంది సార్ 81 రూపాయి అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంజలి తీసుకుందేమో సింపుల్ ఇంట్రెస్ట్ కి, ఇచ్చిందేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి. మరి 2 ఇయర్స్ అన్నాడు. మరి 2 ఇయర్స్ అనేసరికి నాకేమర్థమైంది? ఒక షార్ట్ కట్ అర్థమైంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి ఉన్న షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ చేశాను. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. మరి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, కాయిన్స్ ని బేస్ చేసుకొని వచ్చింది. మరి కాయిన్స్ ని బేస్ చేసుకొని అసలు క్వశ్చన్ లేకుండా మనం పేపర్ ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు ఒకసారి చూసారో లేదో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ బ్యాగ్ కంటే 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ ఇన్ ది రేషియో 5:7:8. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, అమౌంటింగ్ టు ది టోటల్ రూపీస్ 1250. ఓకే, ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఇన్ ది బ్యాగ్. చూడండి ఒక బ్యాగ్ లో 5:7:8 నిష్పత్తిలో 2 రూపాయలు 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. ఓకే, మొత్తం 1250 రూపాయలు అయితే ఆ బ్యాగ్ లో 5 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే 2 రూపీస్. మరి 2 రూపాయల కాయిన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? 5 రూపీస్. చూడండి మరి 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ తర్వాత చూడండి ఇంకేమున్నాయి? 10 రూపాయల కాయిన్స్ కూడా ఉన్నాయంట. ఓకే, ఇదే మ్యాటర్. మరి ఎవడైనా ఆల్రెడీ 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేవాడు ఈ సోదంతా రాస్తాడా? రాయడు. మరి మనం ఎందుకు రాస్తున్నాం సార్ అంటే స్టూడెంట్స్ కి అర్థం కావాలి కాబట్టి నేను రాయాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినప్పుడు వాడు అలా చేస్తాడంటే చేయనే చేయడండి, విత్ ఇన్ సెకండ్స్ లో చేసేస్తాడు. చూడండి మరి ఇప్పుడు చూద్దాం. మరి 2 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 ఉన్నాయి. 5 2 ఎంత సార్ అంటే 10. మొత్తం డబ్బులు ఎన్ని భాగాలు? 10 భాగాలు. ఓకే, మరి 5 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 5 ఎంత సార్ అంటే 35 భాగాలు. ఎనఫ్ అయిపోయింది. నెక్స్ట్ 10 రూపాయల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 10 ఎంత సార్ అంటే 80. మరి దీన్ని మనం ఏమనొచ్చు? టోటల్ అమౌంట్. చూడండి ఇదొక 10 ఇదొక 80 90 90 అను ఒక 35. మొత్తం ఎంత సార్ అంటే మొత్తం డబ్బులు 125 భాగాలు. మరి ఆ 125 భాగాల విలువే ఎంత సార్ అంటే 1250. ఓకే, 125 భాగాల విలువ 1250 ఎలా అయింది సార్ అంటే ఇంటూ 10 చేశాను. నాకేం కావాలో అదే కనుక్కుంటాను, మిగిలిన ఇన్ఫర్మేషన్ నాకు వద్దు. ఓకేనా? నాకు కావాల్సింది 5 రూపాయల కాయిన్స్. మరి దీన్ని ఇంటూ 10 చేస్తే దీన్ని కూడా ఏం చేస్తాను? ఇంటూ 10 చేస్తాను. 35 ఇంటూ 10 ఎంత సార్ అంటే 350 రూపాయలు. సో దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏమని? 5 రూపాయల కాయిన్స్ 350 ఉన్నాయి. మరి 5 రూపాయల కాయిన్స్ 350 ఉంటే నాకు కావాల్సింది 5 రూపాయల కాయిన్స్ కాదు, 5 రూపాయలకి సంబంధించి డబ్బు మొత్తం 350 రూపాయలు ఉన్నాయి. మరి 5 రూపాయల కాయిన్స్ గా డివిజన్ చేస్తే ఎన్ని కాయిన్స్ వస్తాయి? చూడండి మరి 5 1 5 ఎన్ని సార్లు సార్ అంటే 70 సార్లు. అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి? జస్ట్ 70 కాయిన్స్ వస్తాయి. ఎక్కడుంది సార్ 70 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఇలా తప్ప ఇంకా వేరే విధంగా తీసుకున్నావు అంటే మన టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడో అదే నా టార్గెట్ తప్ప మిగిలింది ఏమీ నా టార్గెట్ అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 గురించి కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? ఏ మ్యాన్ బై 5 pence ఫర్ 1 రూపీ. ఓకే, అండ్ సెల్ 4 pence ఫర్ 1 రూపీ. ఓకే, హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఒక వ్యక్తి 1 రూపాయికి 5 పెన్నులు కొని మరియు 1 రూపాయికి 4 పెన్నులు విక్రయిస్తున్నాడు. ఓకే, అయినా అతని యొక్క లాభ శాతం ఎంత? ఓకే, మరి దీన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు సార్ అంటే 4 నుంచి 5 విధాలుగా చేయొచ్చు. మరి ఏది చేస్తారు సార్ అంటే నాకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేస్తాను. చూడండి మరి కాస్ట్ ప్రైస్, మరి నేను ఎంతకి కొన్నానో తెలియాలి. చూడండి 1 రూపాయికి 5 పెన్నులు వచ్చినాయి అంటే నేను కొన్నది ఎంతకి సార్ అంటే 20 పైసలకి. ఎవరైనా కాదంటారా? అవనే అవకాశమే లేదు. మరి సెల్లింగ్ ప్రైస్, మరి నేను ఎంతకు అమ్మాను సార్ అంటే చూడండి 4 పెన్నులు అమ్మి వాడి దగ్గర రూపాయి తీసుకుంటున్నాను. 4 పెన్నులు అమ్మి రూపాయి తీసుకుంటున్నాను అంటే ఒక్కొక్క పెన్ను ఎంతకు అమ్మాను సార్ అంటే 25 పైసలకి అయిపోయింది.
కొన్నదేమో 20 పైసలకి, అమ్ముతుందేమో 25 పైసలకి. మరి నాకు లాభం ఎంత సార్ అంటే 5 పైసలు. లాభం ఎప్పుడు ఎంత ఉంటది? కొన్న వెల మీదే ఉంటది. సో కొన్న వెల ఎంత? 20. సో 1/5, 5/20. 5 ఒకట్లు 5 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు, 1/4. మరి 1/4 ని ఏమనొచ్చు సార్ అంటే 25%. నాకు వచ్చే లాభం కూడా ఎంత సార్ అంటే జస్ట్ 25%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఏమంటున్నాడు. ఈ క్వశ్చన్ కి చాలా మంది ఏందో చేస్తా ఉన్నారు. ఈ క్వశ్చన్స్ అసలు మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్తున్నారు. వీటికి సంబంధించి మనం ఒక 3 వీడియోల దాకా మాట్లాడుకోవడం జరిగిందండి. ఓకేనా అండి? సో ఒకసారి చూద్దాం. చూడండి మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ డిస్హానెస్టీ డీలర్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ది కాస్ట్ ప్రైస్ బట్ యూజింగ్, ఓకేనా అండి? చూడండి ఏమంటున్నాడు, ఫాల్స్ వెయిట్, ఓకే, అండ్ గెయిన్ ఆఫ్ 25%. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గెయిన్ డస్ హీ గివ్ ది కిలోగ్రామ్. చూడండి ఏమంటున్నాడు, నిజాయితీ లేని ఒక డీలర్ తన వస్తువుని కొన్న ధరకే విక్రయిస్తున్నాడని పేర్కొంటూ కానీ తప్పుడు బరువును ఉపయోగిస్తున్నాడు. ఓకే, తద్వారా అతను 25% లాభాన్ని పొందుతుంటే కిలోగ్రాముకి అతను ఎంత పరిమాణం ధాన్యాన్ని ఇస్తున్నాడు. చూడండి మరి ఇతనికి ఎంత శాతం లాభం వస్తుందంట? 25% లాభం. ఎప్పుడు సార్ 25% లాభం అంటే చూడండి మరి అతనికి 25% లాభం వచ్చింది. ఓకేనా? అంటే 125%. మరి 25% లాభం ఎప్పుడు వచ్చింది సార్ అంటే అతని దగ్గర ఉన్న 1 కిలో అమ్మితే కిలోకి 25% లాభం వస్తుంది. ఆయన చెప్తుంది అదే కదా, 1 కిలో అమ్మితే 25% లాభం వస్తుంది. అంటే 125% అనేది 100 గ్రాములకి సమానమైతే మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే అతను ఇస్తున్నది ఎంత? మరి అతను ఇస్తుంది ఎంత సార్ అంటే 100%. అతనికి ఎలాంటి లాభం ఎలాంటి నష్టం ఉండకుండా ఉండాలి అంటే 100% ఇవ్వాలి. ఆ 100% విలువ ఎంతో చూద్దాం. చూడండి మరి 25 ఎన్ని సార్లు సార్ అంటే 5 సార్లు. మరి 25 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు. ఓకే, మరి 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 2 10, దాని పక్కన ఒక 2 సున్నాలు. 20 × 4, 24 ఎంత సార్ అంటే 800 గ్రాములు. అంటే అతను 1000 గ్రాములకి బదులుగా ఎంత ఇవ్వాలి? 800 గ్రాములు ఇవ్వాలి. అతను 1000 గ్రాములకి బదులుగా ఎప్పుడైతే నీకు 800 గ్రాములు ఇచ్చి ఇవి 1000 గ్రాములు అని అబద్ధం చెప్తాడో అలాంటి సందర్భంలో అతను ఏం చేస్తాడు సార్ అంటే 25% లాభాన్ని పొందుతాడు. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ కాన్సెప్ట్ తెలియాలి అంటే నీకు చాలా సమయం అయితే పడింది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 10. మరి క్వశ్చన్ నెంబర్ 10 చూడండి దేని గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి. ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకోనో కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకోనో వచ్చింది. చూడండి, అక్షయ్ బారోడ్ 3000 rupees for 2 years at the rate of 6% simple interest per annum. Okay, lent to the same amount his friend 9% per annum simple interest for 2 years. Okay, how much percentage will అక్షయ్ మేక్ ది ఏ ఇయర్ ప్రాఫిట్? చూడండి ఏమంటున్నాడు, అక్షయ్ సంవత్సరానికి 6% వడ్డీకి 2 సంవత్సరాలకు 3000 రూపాయలు అప్పుగా తీసుకుంటాడు. ఓకే, మరియు అదే మొత్తాన్ని తన స్నేహితుడికి సంవత్సరానికి 9% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల పాటు అప్పుగా ఇచ్చాడు. ఓకే, అక్షయ్ ఒక సంవత్సరంలో ఎంత లాభం పొందాడు? ఓకేనా? మరి ఇక్కడ మన అక్షయ్ ఏం చేస్తున్నాడు సార్ అంటే చూడండి 6% తీసుకుంటున్నాడు. ఏంటిది? సాధారణ వడ్డీకి. 6% వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి తీసుకొని అదే డబ్బును తీసుకొచ్చి వేరే వాడికి ఏం చేస్తున్నాడు సార్ అంటే 9% ఇస్తున్నాడు. ఓకేనా? అతను తీసుకుందేమో సంవత్సరానికి 6%, మరి వేరే వాడికి ఇచ్చి ఎంత వసూలు చేస్తున్నాడు? 9% వసూలు చేస్తున్నాడు. మరి నువ్వు 6%కి తీసుకొని 9% వసూలు చేస్తున్నావు అంటే నీ లాభం ఎంత సార్ అంటే 3%. ఎప్పుడు? సంవత్సరానికి. వాడు అడుగుతుంది అదే. అక్షయ్కి సంవత్సరానికి వచ్చే లాభం ఎంత? 3%. చూడండి 10% విలువ ఎంత సార్ అంటే 300. మరి 1% విలువ ఎంత సార్ అంటే 30. 1% 30 అయితే 3% ఎంత సార్ అంటే 90. ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకొని చేస్తామో విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అక్కడ ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఏమంటున్నాడు, ఏ పర్సన్ రీచెస్ ఆఫీస్ డ్రైవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 42 km/h 2 minutes early. Okay, while he driving at a speed of 36 km/h he reaches 5 minutes late. Okay,
హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ కవర్? చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ 42 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 2 నిమిషాలు ముందుగా ఆఫీస్కి చేరుకుంటాడు. ఓకే, ఒకవేళ అతను 36 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఓకే, అయినా అతను ఎంత దూరం పూర్తిగా ప్రయాణించాడు? ఓకేనండి, అతను ప్రయాణించిన దూరం అడుగుతున్నాడు. చూడండి, మరి దూరం కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను. డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే నా దగ్గర స్పీడ్ 1 ఉంది, స్పీడ్ 2 ఉంది. చూడండి, మొదటి స్పీడ్ ఎంత సార్ అంటే 42, మరి రెండవ స్పీడ్ ఎంత సార్ అంటే ఎంత అండి? చూడండి 36. మరి వాళ్ళిద్దరి మధ్య నాకేం కావాలి? డిఫరెన్స్ కావాలి. మరి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 6. ఇక్కడేమో 2 నిమిషాల ముందు 5 నిమిషాలు ఆలస్యం, మొత్తం ఎంత సార్ అంటే 7 నిమిషాలు. అందుకే 7 మినిట్స్ కాబట్టి అవర్స్ లోకి మార్చాలి కాబట్టి డివైడెడ్ బై 60 అయిపోయింది. చూడండి, మరి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మరి ఇక్కడ 6 ఒకట్లు, ఓకేనా, 6 ఒకట్లు 6 6లు 36. నెక్స్ట్ 6 ఒకట్లు 6 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు. ఓకేనా, మరి నాకు కావాల్సింది డిస్టెన్స్. మరి డిస్టెన్స్ డి ఇజ్ ఈక్వల్ ఎంత? చూడండి, మరి 7 2 ఎంత సార్ అంటే 14, 4 రాసి 1 పక్కన పెడదాం. నెక్స్ట్ 7 4 28, 28కి 1 కలిపితే ఎంత సార్ అంటే 29, 294. మరి డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ పెడదాం. సో 29.4 కిలోమీటర్స్. మరి ఎంత దూరం సార్ అది అంటే 29.4 కిలోమీటర్స్ అని చెప్పి ఈజీగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి ఇది మీకు అర్థం కావాలి అంటే మీరు ఈ టాపిక్ మీద పర్ఫెక్ట్ గా అవగాహన ఉండాలండి. ఆ టాపిక్ మీద అవగాహన లేకుండా ఈ క్వశ్చన్ అర్థం కావాలి అంటే 1 అవర్ టైం పడుతుంది. ఓకేనా, మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఏమంటున్నాడు, P and Q together can finish a work in 6 days. Okay, Q alone can finish the same work in 10 days. Okay, in how many days P alone do the same work? చూడండి, P మరియు Qలు కలిసి ఒక పని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి Q ఒక్కడే అయితే అదే పని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే, మరి P ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? చూడండి, మరి P ప్లస్ Qలో ఉంది, ఇక్కడ Q తీసేయాలి. చూడండి, P ప్లస్ Qలోంచి ఎవరిని తీసేయాలి? Qని బయటికి లాగేయండి. మరి Qని బయటికి లాగేస్తే ఎవరు వస్తారు? P వస్తారు అని తెలిసింది. సో వెంటనే మైనస్ చేయాలి అని అర్థమైంది. మరి మైనస్ చేయాలి అంటే మన దగ్గర ఏముంది? ఒక ఫార్ములా ఉంది. మరి X ఎంత సార్ అంటే చూడండి 6, మరి Y ఎంత సార్ అంటే 10, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 4. ఓకేనా, సో ఇది మనం మాట్లాడుకున్న ఫార్ములా. ఓకేనా, మరి మైనస్ చేయడం, P ప్లస్ Qలో నుంచి Qను తీసేసాను. మరి మిగిలింది ఎవరు సార్ అంటే P. మరి మనకు వచ్చే ఆన్సర్ కూడా Pకే సమానం. చూడండి, ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 2 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు, 2 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, మరి 2 ఒకట్లు 2 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు. ఓకేనా, 3 5లు 15 అంటే P ఎంతకి సమానం సార్ అంటే 15కి సమానం. అంటే P అనేవాడు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? జస్ట్ 15 డేస్. మరి ఉందా సార్ 15 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం కాన్సెప్ట్ చెప్పట్లేదు, దీని మీనింగ్ కూడా నేను చెప్పట్లేదు, క్వశ్చన్ ఎలా చేయాలి ఎగ్జామ్ లో అనేది మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. మరి క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారి చూద్దాం. చూడండి, ఇవి స్పీడ్స్ ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ఏ పర్సన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 8 hours ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h. ఓకే, some more distance in 10 hours at a speed of 4 km/h. Okay, find his average speed for the total distance covered. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 6 కిలోమీటర్ల వేగంతో 8 గంటల పాటు కొంత దూరాన్ని ప్రయాణించాడు, మరియు 4 కిలోమీటర్ల వేగంతో మరొక 10 గంటల పాటు కొంత దూరాన్ని పూర్తి చేశాడు. ఓకే, మరి మొత్తం దూరం పూర్తి చేయడానికి అతని యొక్క సగటు వేగం ఎంత అంటున్నాడు. మరి సగటు వేగం చూడండి, సో వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే స్పీడ్, యావరేజ్ స్పీడ్. మరి యావరేజ్ స్పీడ్ కావాలి అంటే నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే అతను ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్, మరి అతను ట్రావెల్ చేయడానికి తీసుకున్న మొత్తం టైం. ఓకేనా అండి, నా దగ్గర టైము డిస్టెన్స్ ఉన్నట్లయితే నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలను. మరి డిస్టెన్స్ టైము కనుక్కుందాం. చూడండి, మరి ఇక్కడ చూడండి, మరి వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు సార్ అంటే గంటకు 6. మరి గంటకి 6తో 8 గంటలు వెళ్ళాడు అంటే 8 6లు ఎంత? 48, అంటే 48 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ మరి గంటకి ఓకేనా అండి 4 స్పీడ్తో వెళ్తున్నాడు, మరి 10 గంటలు ప్రయాణం చేశాడు కాబట్టి అతను ప్రయాణించింది ఎంత సార్ అంటే ఒక 40 కిలోమీటర్లు. చూడండి,
అక్కడ ఒక 48, ఇక్కడ ఒక 40. సో అతను ట్రావెల్ చేసిన దూరం ఎంత సార్ అంటే 88. ఓకే, మరి ఎంత సమయం సార్ అంటే మొదట 8 గంటలు, ఇక్కడ 10 గంటలు. సో మొత్తం ఎంత సార్ అంటే 18 గంటలు. అయిపోయింది. చూడండి, దీన్ని క్యాన్సిల్ చేసావు అంటే ఆన్సర్ నీకు అక్కడే కనపడి. చూడండి, 18 నాళ్ళు ఎంత సార్ అంటే 72. మరి 72 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 16. 16 డివైడెడ్ బై 18. మరి 16ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 8లు 16, 2 9లు ఎంత 18. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 4/8/9. మరి ఉందా సార్ 4/8/9 అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా షూట్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో, ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఇదే విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఒక్కసారి అయితే నా దగ్గరికి చెప్పండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఎలా చేయాలి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది క్లియర్ గా నేనైతే చెప్తాను. ఇదే విధంగా చేయాలి, టైం అస్సలకే వేస్ట్ చేయొద్దు. ఓకేనండి? సో ఈ ఫార్ములా కూడా రాయొద్దు. మిమ్మల్ని ఎవడు రాయమన్నాడు ఈ ఫార్ములా కూడా రాయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో నాకు కావాల్సింది ఏంటో అదే మీరు ఫైండ్ అవుట్ చేయండి. మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ కావాలంటే ఏం కావాలి? మొత్తం దూరం. ఓకేనండి? చూడండి, 8 6 48, మరి 10 4 40, 48 ఎంత 88. మరి ఎంత డిస్టెన్స్, ఎన్ని గంటలు సార్ పట్టింది అంటే అక్కడ 8, ఇక్కడ 10 ఎంత 18. జస్ట్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకున్న వాడే సక్సెస్ అవుతాడు. అంతే తప్ప 1000 రూపాయలు పెట్టి 1500 పెట్టి నా దగ్గర కోర్స్ తీసుకొని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కాకపోతే అది మీ మిస్టేక్ అవుతుంది. ఓకేనా అండి? నేను ప్రతి మోడలు, ప్రతి క్వశ్చన్ క్లియర్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. గంటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకు అంటే ఈ విధంగా మీరు చేయాలన్న కాన్సెప్ట్. ఇప్పటికైనా ఇలా చేయడం అనేది మీరు అలవాటు చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. మరి క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఆన్ a sum of money at 12% per annum simple interest for 4 years, okay, and same sum of 9% per annum simple interest 5 years, okay, is rupees 4000, okay na 412.50 paise. Okay, what is the amount? చూడండి ఏమంటున్నాడు, 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే సాధారణ వడ్డీకి 5 సంవత్సరాల పాటు 9% వార్షిక వడ్డీతో వచ్చే సాధారణ వడ్డీల మధ్య భేదం ఎంత సార్ అంటే ఓకేనా 412 రూపాయల 50 పైసలు అయినా మొత్తం సొమ్ము ఎంత? ఓకేనా చూద్దాం. మరి ఇప్పుడు 4 సంవత్సరాలకి ఎంత సార్ వడ్డీ అంటే 12%. మరి 4 సంవత్సరాలకి 12% అంటే 12 48. అంటే నువ్వు కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 48%. ఎవడు? ఫస్ట్ పర్సన్. మరి సెకండ్ పర్సన్ చూడండి ఎంత సార్ వడ్డీ అంటే 5 సంవత్సరాలకి 9%. మరి 9 5లు ఎంత సార్ అంటే 45. ఓకేనా అండి? అంటే సెకండ్ పర్సన్ కట్టాల్సిన వడ్డీ ఎంత సార్ అంటే 45%. మరి నువ్వు తీసుకున్న సొమ్ము ఎప్పుడు ఎంత ఉంటది? 100% ఉంటది. మొదటి వ్యక్తి ఏమో 48% కడుతున్నాడు, రెండో వ్యక్తి ఏమో 45% కడుతున్నాడు. మరి వీడికంటే వాడు ఎంత ఎక్కువ కడుతున్నాడు సార్ అంటే 3%. మరి వాళ్ళిద్దరి మధ్య తేడా కూడా ఏమవుతుంది? ఆ 3% అవుతుంది. మరి ఆ 3% విలువే వాడు ఏమంటున్నాడు సార్ అంటే 412 రూపాయల 50 పైసలు అయితే నాకు కావాల్సింది మొత్తం. మరి మొత్తం ఎప్పుడు ఎంత ఉంటదండి? 100% ఉంటది. ఆ 100% విలువే ఎంత అని అడుగుతున్నాడు. ఈ 100 అటు పంపించామనుకోండి, చూడండి ఫస్ట్ ఇక్కడ మరి ఇక్కడ శాతానికి శాతం క్యాన్సిల్. మరి ఈ 100 అటు పంపిస్తే ఏమవుతుంది? పాయింట్ కట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇది ఇంటూ చేయడం వల్ల పాయింట్ కట్ అయిపోతుంది. సో నువ్వు దీన్ని 3తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి 3 1లు ఎంత సార్ అంటే 3. ఓకే, ఎంత మిగిలింది? 1 మిగిలింది. 3 3లు 9. సో ఎంత మిగిలింది? 2 మిగిలింది. 3 7లు 21, 3 5లు 15. దాని పక్కన ఎంత సార్ అంటే 0. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 13,750. మరి ఉందా సార్ 13,750 అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. నువ్వు ఇదా కాకుండా ఫార్ములా రాసి I = PTR/100 సార్, మరి P అంటే X అనుకుందాం సార్, I ఇది అనుకుందాం సార్, ఏదేదో చేద్దాం సార్ అంటే నీ టైం వేస్ట్ అవుతుంది. ఏ మెథడ్ నీకు తొందరగా ఆన్సర్ ఇచ్చిద్దో ఆ మెథడ్ లోకి వెళ్ళాలి. ఓకేనా అండి? జనరల్ గా చెప్పేటప్పుడు మేము అన్ని మెథడ్స్ చెప్తాం. ఓకేనా? మీరు ఎగ్జామ్ లో ఏ మెథడ్ ని చూస్ చేసుకోవాలి అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఫార్ములా రాసి ఫార్ములా చేసి ఏదో చేస్తానంటే నీ టైం వేస్ట్. ఓకేనా? అసలు ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో నువ్వే ఈ పాయింట్ ని రాయగలగాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమంటున్నాడు. ఇవి చాలా ఈజీగా ఉంటాయండి క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు,
ఏ ట్రైన్ టు రన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 48 km/h, okay, complete its journey in 10 hours, okay. If the same distance is be covered in 8 hours, then what should be the speed of the train? చూడండి ఏమంటున్నాడు, గంటకి 48 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ రైలు తన ప్రయాణాన్ని 10 గంటల్లో పూర్తి చేసింది, ఓకే. మరి అదే దూరాన్ని 8 గంటల్లో పూర్తి చేయడానికి రైలు యొక్క వేగం ఎంత ఉండాలి? చూడండి, మరి దూరాలు సమానంగా ఉన్నాయి. మరి దూరాలు సమానంగా ఉన్నప్పుడు మనం ఒక ఫార్ములా మాట్లాడాం. ఏం సార్ ఆ ఫార్ములా అంటే చూడండి, మరి స్పీడ్ 1, ఓకేనా అండి, స్పీడ్ 1 ఇంటూ టైం 1 ఇజ్ ఈక్వల్ స్పీడ్ 2 ఇంటూ టైం 2 కి ఈక్వల్ అని చెప్పేసి మనం ఒక చిన్న ఫార్ములా గురించి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను. మరి దీని ప్రకారం ఎంత సార్ నీ స్పీడు అంటే 48. ఎంత సమయం పట్టింది సార్ అంటే 10 గంటలు, ఓకే. మరి ఈసారి స్పీడ్ ఎంత సార్ అంటే S2 అనేది తెలియదు. మరి ఎన్ని గంటలు పట్టాలి సార్ నీకు అంటే 8 గంటలే పట్టాలి. ఎనఫ్ అయిపోయింది. చూడండి, 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 ఒకట్లు 8 ఎన్ని సార్లు సార్ అంటే 6 సార్లు. అక్కడ S2 మిగిలిపోయింది. S2 ఇజ్ ఈక్వల్ 6 పదులు ఎంత సార్ అంటే 60. అంటే నీ స్పీడ్ ఎంత ఉండాలి సార్ అంటే 60 kmph. ఎప్పుడైతే నువ్వు గంటకి 60 స్పీడ్తో వెళ్తావో అప్పుడు నువ్వేం చేస్తావు సార్ అంటే 8 గంటల్లో ఆ డిస్టెన్స్ ని ట్రావెల్ చేయగలుగుతావు అని చెప్తున్నాడు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అంతేగాని దీని మీనింగ్ చెప్పి దాని డయాగ్రామ్ గీసి ఎంత దూరం వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలి సార్ అంటే ఇలానే చేయాలి. ఫార్ములా కూడా నేను ఎవరు రాయమన్నాడు, ఎవ్వరు రాయమని నేను అడగరు, ఓకేనా అండి. మీరు ఫార్ములా కూడా రాయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 16. మరి క్వశ్చన్ నెంబర్ 16 చూడండి ఏమంటున్నాడు, ఏ ట్రైన్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్ లెంత్ ఇన్ 20 meters in 40 seconds, okay, and a man in 20 seconds, okay, the length of train is. చూడండి ఏమంటున్నాడు, ఒక రైలు 200 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ ని 40 సెకండ్లలో దాటింది, ఓకే. ఒక వ్యక్తిని 20 సెకండ్లలో దాటుతుంది, ఓకే. అయినా రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు. చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఒక మనిషిని దాటిందండి. చూడండి, ఒక మనిషిని, మెన్ ఒక మనిషిని దాటింది అంటే అది ఏం చేసినట్టు సార్ అంటే తన లెంత్ తాను క్రాస్ చేసినట్టు, అవునా కాదా? ఒక మనిషిని గాని ఒక పోల్ని గాని క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే ట్రైన్ లెంత్ కి ఈక్వల్, ఓకే. మరి ఇక్కడ చూడండి, ఈసారి ఏం చేసింది సార్ అంటే ఒక ప్లాట్ఫామ్ దాటింది. ఒక ప్లాట్ఫామ్ దాటింది అంటే చూడండి, మరి అది ఒక ప్లాట్ఫామ్ దాటింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే ట్రైన్ లెంత్ ప్లస్, చూడండి, మరి ట్రైన్ లెంత్ ప్లస్ దేనికి ఈక్వల్ అవుతుంది? బ్రిడ్జ్ లెంత్ లేదా ప్లాట్ఫామ్ లెంత్, ఓకేనా. ప్లాట్ఫామ్ అన్నాడు కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. ఒక మనిషిని దాటాలి అంటే అది ట్రావెల్ చేయాల్సింది జస్ట్ ట్రైన్ లెంతే. మరి ఒక ప్లాట్ఫామ్ దాటాలి అంటే అది తన లెంత్ దాటాలి, ప్లాట్ఫామ్ లెంత్ దాటాలి, ఓకే. మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి ఎంత టైం పట్టింది సార్ అంటే జస్ట్ 20 సెకండ్స్. చూడండి, మరి 20 సెకండ్ల సమయం పట్టింది. దేనికి సార్ అంటే ట్రైన్ లెంత్ ని క్రాస్ చేయడానికి, ఓకే. మరి ఇక్కడ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ దీని రెండింటిని క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది? 40 సెకండ్లు పట్టింది అంటున్నాడు. చూడండి, మరి ఇది ప్లాట్ఫామ్ లెంత్ అదే విధంగా ట్రైన్ లెంత్ రెండింటిని క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది? 40 సెకండ్లు పట్టింది. మరి ఇక్కడ ఈ ట్రైన్ లెంత్ కి 20 సెకండ్స్ పట్టింది అంటే ఈ ట్రైన్ లెంత్ కూడా ఎంత పట్టింది? 20 సెకండ్సే పడుతుంది, ఓకే. మరి ఈ ప్లాట్ఫామ్ లెంత్ కి కూడా ఎంత సమయం పట్టింది? 20 సెకండ్సే పడుతుంది, ఓకేనా. ఇక్కడ వాడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. చూడు ఏమి ఇచ్చాడు చూడండి, రైలు 20 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ దాటింది. ప్లాట్ఫామ్ దాటడానికి ఎన్ని సెకండ్లు పట్టింది? 20 సెకండ్లు. చూడండి, మరి 20 సెకండ్లలో నువ్వు 20 సెకండ్లలో 200 మీటర్లు ట్రావెల్ చేయగలవు, ఓకేనా. 20 సెకండ్లలో 200 మీటర్లు ట్రావెల్ చేయగలవు. మరి ఇక్కడ నువ్వు క్రాస్ చేసింది కూడా ఎవరిని? ట్రైన్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ను క్రాస్ చేయడానికి కూడా ఎన్ని సెకండ్లు పట్టింది? 20 సెకండ్లే పట్టింది. చూడండి, ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 20 సెకండ్లే తీసుకున్నావు, మరి ట్రైన్ ని క్రాస్ చేయడానికి 20 సెకండ్లే తీసుకున్నావు. అంటే దాని అర్థం ఏంటి అంటే ట్రైన్ లెంత్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్ ఈక్వల్ అని. మరి ఇది 20 మీటర్, ఇది 200 మీటర్లు అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 200 మీటర్లు. అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంతకి సమానం సార్ అంటే జస్ట్ 200 మీటర్స్, ఓకేనా. ఇలానే తీసుకోవాలి తప్ప నువ్వు ఇంకేదన్నా రాస్తే. 20 రాస్తే వేస్ట్. అసలు ఈ సోదిని ఎవడు రాయమన్నాడు? ఇది రాయాలా? వాడు అడుగుతాడా? అడగడు. చూడండి, 20 × 2 = 400 మీటర్స్, ఓకేనా. 20 × 2 = 400 మీటర్స్. అంటే ట్రైన్ యొక్క లెంత్ ఎంత సార్ అంటే జస్ట్ 200 మీటర్స్, ఓకేనా.
నీకు కరెక్ట్ గా ఐడియా ఉంటే నువ్వు చెప్పొచ్చు. మరి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కి 40 పట్టింది. ఇక్కడ మనిషిని దాటింది అంటే ట్రైన్ లెంత్ కి 20 సెకండ్స్ పట్టింది. ట్రైన్ లెంత్ కి 20 సెకండ్స్, ఇంకో 20 సెకండ్స్ ఎక్స్ట్రా ఎందుకు పట్టింది సార్ అంటే అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ దాటడానికి. చూడండి 20 సెకండ్లలో నువ్వేం చేసావు సార్ అంటే ఒక ప్లాట్ఫామ్ దాటావు. ఆ ప్లాట్ఫామ్ ఎంత ఉంది? 200 మీటర్లు ఉంది. మరి ట్రైన్ కూడా ఎంత ఉంది సార్ అంటే 20 సెకండ్స్ లోనే దాటావు. చూడండి మరి ట్రైన్ లెంత్ కూడా 20 సెకండ్లోనే దాటావు. 20 సెకండ్లలో నువ్వు 200 మీటర్లు ట్రావెల్ చేయగలిగితే మరొక 20 సెకండ్లో కూడా నువ్వు ట్రావెల్ చేయగలిగేది ఎంత సార్ అంటే జస్ట్ 200 మీటర్స్. ఎక్కడుంది? ఆప్షన్ సి లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఆర్ఆర్బిలో రిపీట్ అవుతూనే ఉంటాయండి. ఎక్కువ క్వశ్చన్స్ మనకి ట్రైన్స్ ని బేస్ చేసుకొని ఏజెస్ ని బేస్ చేసుకొని వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు వాటిని కూడా చూడాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 చూడండి ఏమంటున్నాడు. ఇది కూడా ట్రైన్స్ బేస్ చేసుకొని అడుగుతున్నాడు. చూడండి ఏ ట్రైన్ మూవ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 48 km/h, ఓకే, క్రాస్ ఏ 20 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 27 seconds, ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? చూడండి గంటకు 48 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రైలు 200 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ ని 27 సెకండ్లో దాటింది. ఓకే, అయినా రైలు యొక్క పొడవు ఎంత అంటున్నాడు. చూడండి మరి ఇప్పుడే కదా మనం మాట్లాడింది, అది ఎవరిని దాటింది సార్ అంటే ప్లాట్ఫామ్ దాటింది. మరి నువ్వు ప్లాట్ఫామ్ దాటాలి అంటే నువ్వు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కి ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది అన్న విషయం తెలియాలి. ఓకేనా అండి? సో అందుకే నేనేం చేస్తున్నాను, ఆ డిస్టెన్స్ కనుక్కున్నాను. చూడండి వాడు ప్రయాణించిన దూరం, మరి వాడు ప్రయాణించిన దూరం గురించి మాట్లాడతాం. మరి వాడు ప్రయాణించిన దూరం ఎంతో చూద్దాం. చూడండి ఎంత స్పీడ్ తో వెళ్ళావు అంటే 48 స్పీడ్ తో వెళ్ళావు. ఓకే, మరి కిలోమీటర్స్ లో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. సో అందుకే ఏం చేద్దాం సార్ అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి అంటే 5 ఎంత చేయాలి? 18 చేయాలి. ఓకేనా అండి? మరి 48 km/h వేగంతో వెళ్తున్నావు. మరి ఎంత సమయం తీసుకున్నావు? 27 సెకండ్లు. ఓకేనా అండి? మరి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ కిలోమీటర్ లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాను. అక్కడ టైం సెకండ్ లోనే ఉంది, నో ప్రాబ్లం. అంటే నువ్వు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనేది నాకు వచ్చి చూడండి. మరి ఇక్కడ 9 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, మరి 9 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఒకట్లు 2 ఎన్నిసార్లు సార్ అంటే 12 సార్లు. ఓకేనా? 12 సార్లు 24 సార్లు, 24 సార్లు. ఓకే, 24 ఐదులు 120, 120 ఇంటూ 3 12 మూడు 36. అంటే నువ్వు మొత్తం ఎంత దూరం ట్రావెల్ చేసావు సార్ అంటే 360 మీటర్లు ట్రావెల్ చేసావు. ఏంది సార్ ఇది మీటర్లో వచ్చింది అంటే ఇదేమో km/h నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాను. సెకండ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది మీటర్స్. అంటే నువ్వు ట్రావెల్ చేసింది మొత్తం 360 మీటర్లు. మరి 360 మీటర్లో చూడండి మన ఇదెంత ఉంది సార్ అంటే ప్లాట్ఫామ్ వచ్చి 200 ఉంది. మరి నువ్వు మొత్తం వెళ్ళింది 360, దాంట్లో ప్లాట్ఫామే 200 ఉంది అంటే మరి ట్రైన్ లెంత్ ఎంత ఉంటుంది సార్ అంటే జస్ట్ 160 ఉంటుంది. మరి ఉందా సార్ 160 అంటే ఖచ్చితంగా ఉంటదండి. ఉండకపోతే ఒక మార్కు వాళ్ళే తీసుకొచ్చి కలుపుతారు. ఓకేనా? మరి ఈ ట్రైన్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ట్రైన్స్ అయితే వినండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఏమంటున్నాడు. 36 men can do a work in 24 days. ఓకే, 4 workers left work after 8 days. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి since then how many days will it take to complete the work? చూడండి ఏమంటున్నాడు. 36 మంది పురుషులు 24 రోజుల్లో ఒక పని చేయగలరు. ఓకే, 8 రోజుల తరువాత 4 కార్మికులు పని విడిచి వెళ్ళిపోయారు. ఓకే, అప్పటి నుండి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది చూద్దాం. చూడండి మరి ఎంతమంది సార్ అంటే 36 మంది. ఎంతమంది మనుషులు? 36 మంది మనుషులు. మరి వీళ్ళు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు సార్ అంటే 24 రోజుల్లో చేస్తాను అని చెప్పి టార్గెట్ పెట్టారు. ఓకే, మరి ఇప్పుడు 8 రోజుల తరువాత, మరి 8 రోజుల తర్వాత చూడండి 36 మంది మనుషులు ఉన్నారు. మరి వీళ్ళు ఇంకెన్ని రోజులు పని చేయాలి సార్ అంటే 16 రోజులే పని చేయాలి. అదేంటి సార్ వాళ్ళు 24 అంటే మీరు 16 అంటున్నారు అంటే 8 రోజుల తరువాత అంటే పని 8 రోజులు అయిపోయింది. ఓకేనా అండి? ఉన్న పని 24 రోజులు చేయాలి. మరి 8 రోజులు చేశారు కదా, ఇంకా 16 రోజులు. అంటే ఈ 36 మంది 16 రోజులు వస్తే పని అయిపోతుంది. మరి అదే సమయంలో ఒక 4 వర్కర్స్ వెళ్ళిపోయారు. మరి 4 వర్కర్స్ వెళ్ళిపోయారు అంటే ఉన్నది ఎంతమంది? 32 మంది. మరి ఈ 32 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. మరి ఇక్కడ నీకు విషయం గుర్తుకు రావాలి. ఇదేంటి సార్ అంటే M1, మరి ఇదేంటి సార్ అంటే D1,
మరి ఇదేంటి సార్ అంటే M2. మరి నీకు కావాల్సింది ఏంటి సార్ అంటే D2 అన్న అవగాహన నీకు ఉండాలి. ఓకేనా అండి? అది అవగాహన లేకపోతే మనం ఏం చేయలేం. ఓకేనా అండి? మరి చూడండి 36 మంది మనుషులు 16 రోజుల్లో చేయగలరు. మరి ఇప్పుడుంది 32 మంది మనుషులే కాబట్టి వాళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరు? చూడండి M1 D1. మరి M1 అంటే 36, మరి D1 అంటే ఎంత సార్ అంటే 16. M1 D1 is equal M2 D2. మరి M2 ఎంత సార్ అంటే 32, D2 ఎంత సార్ అంటే దానికోసమే మనం ఇదంతా చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 16 ఒకట్లు 16 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, మరి 2 ఒకట్లు 2 ఎన్నిసార్లు సార్ అంటే 18 సార్లు. అటు D2 మిగిలిపోయింది, ఇటు 18 మిగిలిపోయింది. మరి D2 అంటే డేసే కాబట్టి ఎంతకి సమానం సార్ అంటే 18 రోజులకి సమానం అని చెప్పేసి క్లియర్ గా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంది. మరి ఉందా సార్ 18 రోజులు అంటే ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 19. ఓకేనా? సో ఇది లాస్ట్ క్వశ్చన్ అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక మనం చెప్పుకున్న మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ క్వశ్చన్ అండి. మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ ని బేస్ చేసుకొని చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. వాటిని ఒక్కసారి మనం క్లియర్ గా గమనించాలి. చూడండి ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 8,000. ఓకే, if the men is increased by 8% and women by 12%, okay, the population will be 8,680. okay, find the number of women in the town. చూడండి ఒక పట్టణంలో 8,000 మంది జనాభా ఉన్నారు. ఓకే, పురుషులు 8% పెరిగారు, స్త్రీలు 12% పెరిగారు. మరి మొత్తం మీద జనాభా 8,680 అయింది. ఓకే, ఆ పట్టణంలో స్త్రీలు ఎందరు అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్ చేయడానికి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇబ్బంది పడకుండా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి ఎలా చేయాలి సార్ అంటే ఒక్కసారి చూద్దాం. చూడండి మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఉంది ఎవరు సార్ అంటే మెన్. మరి పురుషులు ఎంత శాతం పెరిగారు? 8%. ఇక్కడ రాస్తున్నా చూడండి, పురుషులేమో 8% పెరిగారు. మరి స్త్రీలు ఉమెన్, మరి ఉమెన్ ఎంత శాతం పెరిగారు సార్ అంటే 12% పెరిగారు. అయిపోయింది. చూడండి మరి ఇద్దరూ కలిసి ఎంత శాతం పెరిగారు? అది ఎట్ట తెలిసి సార్ మాకు అంటే చూడండి మొదట్లో ఉంది 8,000, ఇప్పుడుంది ఎంత 8,680. మరి పెరిగారా లేదా? పెరిగారు. ఎంత పెరిగారు సార్ అంటే 680 మంది పెరిగారు. మరి దేని నుంచి పెరుగుతారు? తక్కువ నుంచి. మరి తక్కువ ఎంత సార్ అంటే 8,000. ఓకేనా? శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. చూడండి ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, 8తో క్యాన్సిల్ చేస్తున్నా. చూడండి 8 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 8 64. 8 5 ఎంత సార్ అంటే 40. సో ఎంత పెరిగారు? 8.5% పెరిగారు. ఎన్ఎఫ్ అయిపోయింది. చూడండి మరి ఎంత పెరిగారు సార్ అంటే 8.5% పెరిగారు అన్న విషయం మనకి తెలిసిపోయింది. చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను సార్ అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 0.5. ఓకే, మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత సార్ అంటే చూడండి పాయింట్ అంటే 9 అను ఒక 3. ఓకేనా? 3.5. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది సార్? పాయింట్కి పాయింట్ క్యాన్సిల్. మరి 5 ఏళ్ళు ఎంత సార్ అంటే 35. మరి 5 ఒకట్లు ఎంత సార్ అంటే 5. అర్థమైపోయింది. చూడండి మరి పురుషులు ఎన్ని భాగాలు ఉన్నారు అంటే 7 భాగాలు. మరి స్త్రీలు ఎన్ని భాగాలు ఉన్నారు సార్ అంటే 1 భాగం. మరి మొత్తం వీళ్ళు ఎన్ని భాగాలు ఉన్నారు? 8 భాగాలు అన్న విషయం నాకు అర్థమైపోయింది. చూడండి పురుషుడేమో 7 భాగాలు, స్త్రీ ఏమో 1 భాగం, మొత్తం 8 భాగాలు. మరి 8 భాగాల విలువ వచ్చేసి 8,000 మంది. ఓకేనా? 8 భాగాల విలువ వచ్చి 8,000 మంది అయితే దాంట్లో ఉన్న స్త్రీలు 1 భాగం కాబట్టి 1 భాగం విలువ ఎంత? మరి 1 భాగం విలువ ఎంతకి సమానం సార్ అంటే జస్ట్ 1000కి సమానం కాబట్టి 1000 ని మనం ఏం చేయాలి సార్ అంటే ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదు సార్ నాకు ఇది నచ్చలేదు సార్ అంటే మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తాను. సో ఈ మెథడ్ కూడా మనం ఏమంటాము అంటే ద వరస్ట్ మెథడ్ అంటాం. అరే ఫస్ట్ క్వశ్చన్ లో ఇదేం సార్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పారు, ఇప్పుడేం సార్ ఈ క్వశ్చన్ వరస్ట్ అంటున్నారంటే సందర్భం అనేది ఇంపార్టెంట్. మరి ఏం సార్ అక్కడున్న సందర్భం ఇక్కడ లేని సందర్భం అంటే చూడండి ఇక్కడ 8% పెరిగారు పురుషులు, స్త్రీలు కూడా 8% అనుకో. నేనేం చెప్తున్నాను? స్త్రీలు కూడా 8% అనుకో. 8 + 4%, 4% పక్కన పెట్టు, 8% పెరిగారు అనుకుందాం. మరి పురుషులు 8%, స్త్రీలు 8%. అవునా కాదండి? పురుషులు 8%, స్త్రీలు 8% అంటే మరి ఇక్కడ చూడండి
పెరగాల్సింది కూడా 8%. 10% విలువ ఎంత సార్ అంటే 80. 1% విలువ ఎంత సార్ అంటే ఎంత అవుతుంది? 80 అవుతుంది. మరి 1% విలువ 80 అంటే మరి మనకు కావాల్సింది 8%. 8 ఎందులు 64. అంటే పెరగాల్సింది ఎంతమంది సార్ అంటే 640. మరి 640 పెరగాల్సిన వాళ్ళు ఏమయ్యారు? ఇంకొక 40 ఎక్స్ట్రా పెరిగారు. ఓకేనా? మరి ఈ 40 దేని వల్ల పెరిగారు సార్ అంటే స్త్రీల వల్ల పెరిగారు. చూడండి, అంటే 4% విలువ పెరిగింది ఎంతమంది? ఒక 4%. ఆ 4% విలువే ఎంతకి సమానమైంది సార్ అంటే ఒక 40 పెరగడానికి కారణమైంది. ఒకవేళ పురుషులు 8%, స్త్రీలు 8% అనుకోండి, 640 పెరిగారు. మరి 640కి బదులుగా 680 ఎందుకు పెరిగింది సార్ అంటే వీళ్ళు పెరిగింది 6% కాదు, ఇంకొక 4%. ఓకేనా అండి? అంటే ఈ 4% వల్ల 40 మంది వచ్చారు. 4% విలువ 40 అయితే స్త్రీలు ఎప్పుడు ఎంతమంది ఉంటారు? 100%. మరి 100% విలువ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా అండి? మరి ఇక్కడ 4 ఒకట్లు 4 ఎన్నిసార్లు? 10 సార్లు. 10 × 100 ఎంత అవుతుంది సార్ అంటే జస్ట్ 1000 అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? సో నువ్వు క్వశ్చన్ ని బట్టి ఏం చేయాలి అంటే మెథడ్ అనేది చేంజ్ చేయాలి. ఎవరైతే ఆ విధంగా ముందుకెళ్తారో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు మనం ఒక 19 క్వశ్చన్ల వరకు ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో వాటి గురించి క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అదే విధంగా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మరి నేను ఇంకో విషయం ఏంటి సార్ చెప్పేది అంటే మీరు ఖచ్చితంగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే గ్రూప్ డి తొందరలో ఉంటుందో అప్పుడు నేను మీకు ఏం చేస్తాను సార్ అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా దానికి ఏవైతే ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. అవి ఇప్పుడైతే ప్రొవైడ్ చేయను. ఓకేనా అండి? ఇప్పుడు మీరు క్లియర్ గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ దగ్గరలోకి వస్తుందో, ఎగ్జామ్ డేట్ వస్తుందో ఆ టైంలో నేను ఏం చేస్తాను సార్ అంటే ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మోడల్ వైజ్ క్వశ్చన్స్ కానీ అదే విధంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం నేను మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేవి ఫ్రీగా రావు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.